టెన్షన్ 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 అసలు ఏం జరుగుతుంది? జననాయకన్ సినిమాతో తమిళనాడు గవర్నమెంట్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? అసలు అటువైపు నుంచి ఎవరు కేసెస్ పెడుతున్నారు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు జననాయకన్ సినిమా గురించి ఆల్రెడీ మనకి తెలుసు. సినిమా అనేది సంక్రాంతి 9వ తారీఖు రాజాసాబ్ ఎప్పుడైతే ప్రభాస్ గారి రాజాసాబ్ ఎప్పుడైతే రిలీజ్ అవ్వాలో అదే టైంకి ఈ జననాయకన్ సినిమా కూడా రిలీజ్ అవ్వాలి. కానీ సినిమా అనేది ముందు రోజు 8th వరకు సినిమా వస్తుందని అనుకున్నారు 9th, కానీ 8th రోజు కోర్టులో పిటిషన్ పడింది, దానివల్ల సినిమా అనేది పోస్ట్పోన్ అయిపోయింది అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది. దాని తర్వాత ఎవరు నమ్మలేదు, వస్తుందిలే తలపతి సినిమాని ఎవరు ఆపుతారు, విజయ్ గారి సినిమాని ఎవరు ఆపుతారు అని కాన్ఫిడెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి షూర్ షాట్ హిట్గా సినిమా అనేది పోస్ట్పోన్ అయిపోయింది. సో సినిమా రైట్స్ విషయం కానీ లేకపోతే సెన్సార్ బోర్డ్ విషయంకి కూడా కానీ తమిళనాడు గవర్నమెంట్ విజయ్ గారి సినిమాని యాక్సెప్ట్ చేయలేదు. సో వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఇన్సైడ్ లోపలికి వెళ్తే చాలా మటుకు రీజన్స్ అనేవి మనకి ఇంకా హైడ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కరెక్ట్గా క్లియర్గా తెలియచేయడం లేదు. సో అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి ఈ సినిమాతో అనేది పూర్తిగా వివరిస్తే అసలు ఏం జరిగిందో అని చూస్తే మనకి తెలిసిన విషయం ఏంటంటే, సినిమాలో పొలిటికల్ టచ్ అండ్ పొలిటికల్గా పక్కన వాళ్ళని డిగ్రేడ్ చేసేలాగా, పక్క గవర్నమెంట్ పక్క సిస్టమ్ని క్వశ్చన్ చేసేలాగా, నెగిటివ్ చేసేలాగా కనిపిస్తున్న కొన్ని ఎలిమెంట్స్ ఎవరైతే సెన్సార్ బోర్డు వాళ్ళు విట్నెస్ చేశారో అవన్నీ తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఈ విషయం అంతా తెలిసినప్పటికీ పిటిషన్ అనేది ఒక కేసు అనేది కోర్టులో ఫైల్ అయింది. సో ఇంత జరిమానా కడితే సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం కార్పొరేషన్ దగ్గర నుంచి కేసు అయితే తమిళనాడు హైకోర్టులో రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వకూడదు అని చాలామంది చాలా ప్రీప్లాన్డ్గా చేసిన థింగ్స్ కూడా అని చెప్పి మనకు తెలుస్తోంది. అవతల గవర్నమెంట్ ఎంకే స్టాలిన్ గారి దగ్గర నుంచి ఇదంతా జరిగిందని కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో సినిమా సంక్రాంతికి అయితే రాలేదు, ఫిబ్రవరిలో కూడా రాలేదు. సో ఇప్పుడు కొన్ని న్యూసెస్ ఏంటంటే 1 month అయిపోయింది సినిమా రిలీజ్ అంటే కంప్లీట్గా షూటింగ్ అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, అంతా కంప్లీట్గా సినిమా రెడీగా ఉన్నప్పుడు ఈ యొక్క దారుణాలు ఏంటి? విజయ్ గారి లాస్ట్ సినిమా ఇది, తలపతి విజయ్ గారిది ఇదే లాస్ట్ సినిమా. సో లాస్ట్ సినిమాకి ఇంత దారుణం ఏంటని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తున్న తరుణంలో ఈరోజు మనకి తెలిసింది ఏంటంటే, జననాయకన్ ఎవరైతే కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సిబిఎఫ్సి మీద వేసిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈరోజు మనకు తెలుస్తున్న పాయింట్ ఏంటంటే, సో ఈరోజు పిటిషన్ ఉండబోయింది. ఈరోజు లాస్ట్ ఫైనల్ హియరింగ్ ఎట్ హైకోర్ట్ ఆఫ్ తమిళనాడు అని కూడా మనకు తెలిసింది. బట్ ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ప్రొడ్యూసర్స్ ఆఫ్ జననాయకన్ పిటిషన్ అనేది వెనక్కి తీసుకున్నారు, కేసు అనేది విత్డ్రాల్ చేసుకున్నారు. ఎవరి మీద అయితే అగైనిస్ట్గా సిబిఎఫ్సి మీద వీళ్ళు పోరాడుతూ ఉన్నారు ఈ 1 month నుంచి, సడన్గా కేసు అనేది వెనక్కి తీసేసుకున్నారు. అసలు ఈ మధ్య గ్యాప్లో అసలు ఏం జరిగింది అనేది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఏం జరగబోతోంది ఈ సినిమా వైజ్గా అంటే, రాజకీయాల మీద సినిమాని చంపేయడం అనేది దీన్నే అంటారేమో. ఒక సినిమాని బతికించడం కాకుండా, ఒక యాక్టర్లా సినిమాలో చూడడం కాకుండా రియాలిటీలో చూస్తూ సినిమాని ప్రమోట్ చేద్దాము, సినిమాని తొక్కేద్దాము అని అనుకుంటున్న ఎవరైనా సరే ఒక ఎంటర్టైన్మెంట్ని మీరు పీపుల్ ఫ్యానిజంని తొక్కేస్తున్నారు అని నేను డైరెక్ట్గా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఇంకెన్నో సినిమాలు తీయడు, ఇదే లాస్ట్ సినిమా తలపతి విజయ్ గారిది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవన్నీ జరుగుతుంటే నిన్న జగన్ గారి వాళ్ళ ఇంట్లో వెడ్డింగ్ రిసెప్షన్కి అయితే వెళ్ళడం జరిగింది. మరి అదేంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈయనకి పట్టినట్టు విజయ్ గారు కూడా పట్టినట్టే కూర్చుంటున్నారు. సో ఈ సినిమా ఇంకెంత దూరం వెళ్తుంది, ఇంకా రిలీజ్ అవుతుందా లేకపోతే ఓటీటీకి ఇచ్చేసుకోవచ్చు కదా అని చెప్పేసే మాటలు కూడా వస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు జననాయకన్ సినిమా రావచ్చా రాకూడదా, అసలు దీంట్లో పాయింట్ ఏంటి, ఎంత దూరం వరకు ఈ సినిమా వెళ్తుంది, అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేకపోతే రిలీజ్ అయితే ఓటీటీలోనే రిలీజ్ అవుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ తలపతి ఫ్యాన్స్, ఈ సినిమా మీకు ఒక నైట్ మేర్ అని చెప్పుకోవచ్చు. సో
దిస్ ఇస్ ద వీడియో. జననాయకన్కి ఈ రోజు అయితే విత్డ్రాల్, వాళ్ళ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి విత్డ్రాల్ కేసు అయితే తీసేసుకున్నారు. సో ఇప్పుడైనా కొంచెం సాఫ్ట్ కార్నర్ చూసి సినిమాని రిలీజ్ చేస్తారేమో అని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో విజయ్ గారి దగ్గర నుంచి కూడా ఎటువంటి అగ్రెసివ్ రియాక్షన్ కూడా కనిపించట్లేదు. ఆయన ఏం చేస్తున్నారో మరి నాకు అర్థం కావట్లేదు. సో దిస్ ఇస్ ద వీడియో. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.